వర్షపు నీరు చేరడం వెనుక కుట్ర ఉందా? కావాలని ఎవరో అసెంబ్లీ బిల్డింగ్ పై ఉన్న పైప్ లైన్ కట్ చేశారా? పైప్ లైన్ కట్ చేయడం వల్లే వర్షపు నీరు జగన్ ఛాంబర్లోకి చేరిందా? జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు రావడంపై వైసీపీ ఎమ్మెల్యేలు వివాదం చేయడంతో స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ భవనాన్ని పరిశీలించారు. జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు ఎలా చేరాయన్న దానిపై అధికారులతో ఆరా తీశారు. స్పీకర్ స్వయంగా అసెంబ్లీ బిల్డింగ్ పైకి వెళ్లి జగన్ ఛాంబర్పై ఉన్న పైప్ లైన్లను పరిశీలించారు. అక్కడున్న ప్లాస్టిక్ పైప్ లైన్ ఒకటి కట్ చేసి ఉండటాన్ని గమనించారు. పైప్ లైన్ను ఎవరో కావాలని కత్తిరించారని స్పీకర్ చెప్తున్నారు. పైప్ లైన్ కట్ కావడం వల్లే జగన్ ఛాంబర్లోకి నీరు చేరిందని స్పీకర్ చెప్పారు. కావాలని కత్తిరిస్తే తప్ప పైపు కట్ అయ్యే అవకాశం లేదని అన్నారు. అసెంబ్లీ జరిగినప్పుడు భారీ వర్షం పడినా ఏమీ కాలేదని స్పీకర్ గుర్తు చేశారు. కట్ చేసినందువల్ల మామూలుగా రెయిన్ వాటర్ డ్రైనేజ్ నుంచి కిందకి వెళ్ళిపోవాలా, లెవెల్ పెరిగినందువల్ల ఆ డ్రైనేజ్లోంచి వెళ్ళే నీళ్లతో పాటు ఈ కట్ చేసిన ఈ పాయింట్లోంచి కూడా కిందకి వెళ్ళినాయి. ఇక్కడ నుంచి కూడా దాన్ని చిలవలు పొలవలు చేసి లేనిది ఉన్నట్టు చెప్పి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవట్లేదు, భవనాలు నాసిరకం అని చెప్పి చేశారు. నేనేమంటానంటే నేనే రాజకీయం మాట్లాడను. ఐ వాంట్ టు నో ది ఫ్యాక్ట్స్. ఏ విధంగా మిస్చీఫ్ జరిగితే కల్ప్రిట్ ఎవడో బయటికి రావాలి. ఎందుకంటే క్లియర్గా ఇది ఏ రూపంలో కట్ అవుద్దండి, ఏ రూపంలో కట్ అవుద్ది? ఎవరైనా దాని జోలికి పోకపోతే కట్ అయ్యే అవకాశం ఎక్కడ దానికి? కాబట్టి వెంటనే నేను సమాజం, ప్రభుత్వం షుడ్ నో ది ఫ్యాక్ట్స్. వెంటనే సిఐడి ఎంక్వైరీ చేస్తున్నాను. అదేవిధంగా మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి, లేదా ఇంకొన్ని ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటి కూడా FSL ఫారెన్సిక్ సైన్సెస్ ల్యాబొరేటరీ వాళ్ళకి కూడా దీన్ని లోతుగా పరిశోధించమని వాస్తవాలు తేల్చమని కూడా నేను చర్య తీసుకుంటున్నాను. దీనికన్నా మించి ఎవరికైనా ఏదైనా వివరాలు కావాలంటే నా దగ్గర రావచ్చు. బట్ ఈ లేని ఉన్నట్టు చెప్పడం, అనవసర ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. దీనికి ఎవరు బాధ్యత, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. వెంటనే సిఐడికి ఈ ఇన్వెస్టిగేషన్ అప్పచెప్తున్నాను. పైప్ లైన్ కట్ కావడం వెనుక కుట్ర ఉందని భావిస్తున్న ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. సిఐడి విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. దోషులెవరో తొందరలోనే బయట పెడతామని స్పీకర్ తెలిపారు. జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు రావడం వెనుక కుట్ర ఉందని స్పీకర్ ఆరోపించారు. పైప్ లైన్ ఎలా కట్ అయింది, అక్కడి నుంచి నీరు జగన్ ఛాంబర్లోకి ఎలా వచ్చాయో మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. జగన్ ఛాంబర్లో వర్షపు నీరు లీకేజ్ మరో టన్ తీసుకునింది. ఇప్పటి వరకు నాణ్యత ప్రమాణ లోపం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందనక స్పీకర్ ప్రాథమిక విచారణలో ఇది కుట్ర కోణం దాగుందని సిఐడి ఎంక్వైరీకి ఆదేశించారు. దీంతో మరోవైపు పూర్తి స్థాయిలో జగన్ ఛాంబర్లోకి నీరు ఏ విధంగా వచ్చింది అనే దాని మీద చూస్తే మనం ప్రస్తుతం జగన్ ఛాంబర్లోని మొదటి ఫ్లోర్లో ఉన్నాము. ఈ పైపులన్నీ కూడా పూర్తి స్థాయిలో 20 mm పైపు, ఏదైతే ఏసీకి సంబంధించిన పైపుని ఇక్కడ ఇది చేసి చూడొచ్చు. మనం ఈ చిత్రంలో ప్రస్తుతం మనం చూస్తున్నది ఈ పంప్ పైపు. మనం ఈ ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కోసేసినట్టుగా ప్రాథమిక విచారణలో సిఐడి విచారణలో తెలిసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇంటెలిజెన్స్ అధికారులు ప్రాథమిక నివేదికను స్పీకర్కి అందజేశారు. ఇది ఈ పైపుకు సంబంధించిన కోత వల్ల పూర్తి స్థాయిలో జగన్ పిఏ రూమ్ కూర్చున్న చోట నుంచి ఏసీలోను అలాగే ఇతర ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో నీరంతా లీకేజ్, భారీ ఎత్తున లీకేజ్ జరిగిందనేసి చూస్తున్నారు. మరోవైపు మనం చూస్తే డ్రైన్కి సంబంధించిన పైపులన్నీ కూడా సపరేట్గా ఉన్నాయి. ఈ సపరేట్గా ఉన్నదాన్ని పూర్తి స్థాయిలో ఆ పైపు ఏదైతే ఏసీకి సంబంధించిన వాటర్ పోయేది ఉందో దాన్ని కోయడం వల్లే ఈ సంఘటన జగన్ ఛాంబర్లోకి భారీ ఎత్తున వర్షపు నీరు చోటు చేసుకునింది. అయితే 4 నెలల సమయంలోనే అసెంబ్లీ ప్రారంభించి 4 నెలలు అవుతున్న సందర్భంలో ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించడంతో పాటు ఒకరోజు జీఎస్టీకి సంబంధించిన సమావేశం కూడా నిర్వహించాం. ఎటువంటి భద్రతా లోపాలు కానీ ఎటువంటి వైఫల్యం చెందలేదు. కానీ తాజాగా ఈ ఘటన, ఈ పైపు కోసేయడం పట్ల ఇది ఎవరు చేశారు, ఏం చేశారనే దాని మీద మాత్రం ప్రాథమికంగా సిఐడితో పాటు ఫోరెన్సిక్ అధికారులను కూడా విచారణకు ఆదేశించారు స్పీకర్. దీంతో పూర్తిగా అంటే వైసీపీ నిన్న
నిన్నటి నుంచి కూడా ఈ జగన్ ఛాంబర్లో నీరు కారడం పైన పూర్తి స్థాయిలో నాణ్యతా లోపాలు ఉన్నాయి. దీనిపైన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి తనకు కావాల్సిన కాంట్రాక్టులకే అధిక మొత్తంలో నిధులు కేటాయించి నిర్మించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీన్ని ప్రజలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. దీన్నంతా కూడా మీడియాతో చేయాలని చెప్పి ఆ మీడియాను కూడా ఆలోచించాలంటూ ఈరోజు ఉదయం కూడా వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అసెంబ్లీ గేటు వద్ద ధర్నాకు 3 గంటల పాటు ధర్నా చేయడం కూడా జరిగింది. అయితే స్పీకర్ ఇతర అధికారులంతా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పూర్తిగా దీంట్లో కుట్రకోణం దాగుంది కాబట్టి నేను సిఐడి విచారణకు వేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. దీంతో స్పీకర్ ప్రకటనతో అంటే సిఐడి ప్రాథమికంగా ఇచ్చే నివేదిక తర్వాత వాస్తవాలు బయటపడితే అప్పటి వరకు అసెంబ్లీకి సంబంధించిన సాంప్రదాయాన్ని పాటించాలనేసి విపక్షానికి కానీ అలాగే మీడియాకు కూడా ఆయన సూచించడం జరిగింది. కెమెరామెన్ హరీష్తో మునిరాజు, HM TV, అమరావతి. అలాగే అంతకు ముందు